మనకు రిమోట్ వచ్చింది ABCD ఆన్ ఆఫ్ అని చెప్పేసి ఇది నైస్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు వాష్రూమ్లో లైట్ కూడా నేను కలెక్ట్ చేసా. ఇవ్వండి, జస్ట్ క్లిక్ తోటి ట్యూబ్ లైట్ ఆఫ్ అయిపోయింది అండ్ రూమ్ కూడా కంప్లీట్గా డార్క్ అయిపోయింది. ఇవ్వండి, ఆన్ చేస్తున్నా. 400 రూపీస్లో మనకి ఆటోమేటెడ్గా విత్ రిమోట్ వస్తుందంటే అది నిజంగా గ్రేట్. నాకు దాని సిగ్నల్ కోసం అంట. సో ఇది కొంచెం వైర్ అనేది మనం బయటనే పెట్టాలి. ఇవ్వండి, ఇక్కడ బయట ఉంది. సో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. సో ఇవాళ నా కంటెంట్ వచ్చేసి నార్మల్గా ఉన్న స్విచ్ బోర్డ్ని ఆటోమేటిక్ ఎట్లా చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో నేనైతే ఈ ఆటోమేటెడ్ డిజిటల్ రిమోట్ కొన్నాను అనమాట. సో ఇది స్విచెస్ నార్మల్ స్విచెస్ కాకుండా మనకి రిమోట్ తోటి వస్తుంది అనమాట. సో ఇది నేను జస్ట్ 400 రూపీస్లో తీసుకున్నా. దీని వర్క్స్ ఎట్లా ఉంటుంది అండ్ దీని లోపల ఏమేమి ఇచ్చిర్రు అని చెప్పేసి నేను మీకు చూపించబోతున్నా. సో నేను ఒకసారి అన్బాక్స్ చేయబోతున్నా. నాకు నిన్ననే వచ్చింది, మనకు రిమోట్ వచ్చింది ABCD ఆన్ ఆఫ్ అని చెప్పేసి. ఇది సెన్సార్ లాగా ఏదో వైఫై సిగ్నల్ ఉంది. ఇంకొకటి ఈ అడాప్టర్ లాగా ఏదో వచ్చిందనమాట. దీన్ని మనం స్విచ్ బోర్డ్లో ఇన్సర్ట్ చేయాలి. మన వైర్స్ తోటి ఇలా ఉందన్నమాట. దీన్ని మనము స్విచ్ బోర్డ్లో ఇన్స్టాల్ చేయాలి. సో ఒకసారి దీన్ని మా ఎలక్ట్రీషియన్ తోటి పెట్టించి, మనం చేయలేమన్నమాట, ఇది ఎలక్ట్రీషియన్ మస్ట్ ఉండాలి. అయినా కానీ నేను ఈ పిన్స్ దాంట్లో ఎట్లా పెట్టాలనేది కూడా చూపిస్తాను. అండ్ ఒక చిన్న సెల్ ఉందన్నమాట దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవడానికి. సో మనకి ఏదన్నా దూరం ఉన్నదా స్విచ్, ఊరికి లేవడానికి ఇబ్బంది ఉంటే ఇట్లా ఆటోమేటెడ్ స్విచ్ మనం పెట్టేసుకుంటే మనం కూర్చున్న దగ్గరనే మనము లైట్ టర్న్ ఆన్ కానీ టర్న్ ఆఫ్ కానీ ఆ స్విచ్ బోర్డ్ మొత్తం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో 4 స్విచెస్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట దీంతో. వీటితో పాటు నాకు ఒక ఆటోమేటెడ్ మాన్యువల్ కూడా వచ్చిందనమాట. ఇంకోండి, ఇలా స్విచెస్ ఎలా పెట్టుకోవాలి అని కూడా ఆప్షన్ చూపించారు. 400 రూపీస్లో మనకి ఆటోమేటెడ్గా విత్ రిమోట్ వస్తుందంటే అది నిజంగా గ్రేట్. నాకు చాలా తక్కువ అనిపించింది అనమాట డీల్లో. సో అందుకోసం నేను తీసుకున్నాను. సో మనం ఒకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఈ 4 సాకెట్స్ ఉన్నాయన్నమాట, 1 2 3 4. ఈ 4 సాకెట్స్కి నేను ఇప్పుడు చేంజ్ చేయబోతున్నాను అనమాట. ఎలక్ట్రీషియన్ని పిలిచినాను. సో తను ఇది తీసి దీంట్లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. నేను ఫైనల్ అవుట్పుట్ చెప్తా ఎలా ఉందో. సో ఇది లోపలికి వెళ్ళి తీపిస్తున్నాను అనమాట. లోపల వైర్ బాక్సెస్ ఇలా ఉన్నాయి. దీని లోపల ఇప్పుడు దీంట్లో మనం ఇన్సర్ట్ చేయబోతున్నాం. ఈ ఎంటీ స్పేస్లో అది ఏదైతే ఉందో అడాప్టర్ దాంట్లో వస్తుంది అనమాట. దీంట్లో అండ్ కరెంట్ బంద్ చేసిన, ఎందుకంటే మళ్ళీ పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కరెంట్ అయితే ఆఫ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇది సెకండ్ స్విచ్ వచ్చేసి గీజర్ అనమాట. ఈ గీజర్ది 1000 వాట్స్ వరకే క్యాపబుల్ ఉందన్నమాట. ఇవి దొడ్డు వైర్లు మొత్తం గీజర్వి. సో ఇది ఏదైతే వచ్చిందో దీనికి చాలా చాలా తిన్ ఉన్నాయి వైర్లు. సో సపోర్ట్ చేయదు కాబట్టి గీజర్కి అయితే ఇన్స్టాల్ చేయట్లేదు. మిగతా 3 ప్లగ్స్కి అయితే ఆటోమేటెడ్ పెడదామని చూస్తున్నాం అనమాట. సో గీజర్కి అయితే ఇది ఆప్షన్ కాదు, ఎందుకంటే ఓన్లీ 1000 వాట్స్. మా గీజర్ వచ్చేసి 1200 వాట్స్ వరకు ఉంది. సో ఈ కెపాసిటీ సరిపోదు. త్రీ స్విచెస్ పెట్టినాం అనమాట. 3 స్విచెస్కి 3 స్విచెస్ పెట్టేసినాము. ఒకటైతే ఈ గ్రీన్ కలర్ది వదిలేసినాం అనమాట, ఎందుకంటే గీజర్కి వద్దనుకున్నాం కాబట్టి. ఇది వచ్చేసి దానికి ఏమంటారు, సెన్సార్, రిమోట్కి సెన్సార్, వైఫై లాగా కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి సెన్సార్. ఇదిగోండి వైట్ వైర్ ఏదో ఉందో సెన్సార్. ఒకసారి చూద్దాం మనం, ఇది వస్తుందా అని ఫిట్ చేసేదని చెప్పిండు. పర్ఫెక్ట్గా వస్తుందా లేదా. ABC, D is dummy. ओके, डी डमी वेसेसिंद अनమాట. ఈ గ్రీన్ కలర్ ది डमी ये ऊपर भी लगा देते क्या, टेप ऐसे जरूरत नहीं है. ठीक है. सो నేను 2 ब्लैक वायर न्यूट्रल में जाना. ओके. ఒక ఫేస్ వైర్, బ్లాక్ రెడ్ వైర్ ఫేస్. ఓకే.
ఇప్పుడు ఆన్ చేయి. ఆన్ करना श्योर पक्का ఓకే. ठीक है. సో బి ఓకే ట్యూబ్ లైట్ నైస్ ఇవ్వండి. ఓకే ఇప్పుడు వాష్రూమ్లో లైట్ కూడా నేను కలెక్ట్ చేసా ఇవ్వండి. సి సో డి ఇది డమ్మీ. సో ఏ వచ్చేసి మనము సాకెట్ ఛార్జింగ్ కోసం. సూపర్. సో నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను ఎలక్ట్రిషియన్ వెళ్ళినాక. ఫైనలీ నేనైతే స్విచ్ బోర్డ్ లోపల ఏదైతే మెషిన్ వస్తుందో అది పెట్టేసిన, దానికి రిమోట్ ఇచ్చారు. సో ఇదేమో దాని సిగ్నల్ కోసం అంట. సో ఇది కొంచెం వైర్ అనేది మనం బయటనే పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ బయట ఉంది. సో ఫస్ట్ టైం ఎలక్ట్రీషియన్ పెట్టినప్పుడు అది చట్టమని వచ్చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీడియోకి ఇది పెడితే ఇన్స్టాల్ చేస్తే వీడియోకి ట్యుటోరియల్ మస్ట్, లేకపోతే కరెంట్ షాక్ ఏమన్నా కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వైర్ కాలిపోవడం ఛాన్సెస్ ఉంటుంది. సో బెస్ట్ మనము ఇంకా లింక్స్ ఉన్నాయన్నమాట యూట్యూబ్ వీడియోలో. అండ్ ఆల్సో నేను కూడా ఎలక్ట్రీషియన్ ఎలా చేస్తుండో అది కూడా వీడియో పెట్టాను. ఇది జస్ట్ నాకు ఓన్లీ 400 రూపీస్లో వచ్చింది. వర్త్ అని చెప్పేసి 400 రూపీస్. ఈ ప్రోడక్ట్ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ సో ఇది ఎట్లా ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి అని చూపిస్తా. ఇప్పుడైతే అన్ని స్విచెస్ అయితే ఆఫ్ ఉన్నాయి కదా. నేను ఇప్పుడు కంప్లీట్గా లైట్ ఆఫ్ చేసి ఫస్ట్ నేను ఇది ఆల్ అవుట్ ఆన్ చేసి చూపిస్తా. ఇవ్వండి అంటే లైట్ వస్తుంది, కనిపిస్తుందో లేదో వీడియోలో. ఇవ్వండి సౌండ్ కూడా వస్తుంది లైట్గా. ఇవ్వండి ఆన్ చేస్తున్నా. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బి వచ్చేసి బల్బ్ అన్నమాట. సో నేను దానికి పెట్టినాను. ఇప్పుడు మెయిన్ ఏదైతే ట్యూబ్ లైట్ ఉందో అది ఆఫ్ చేసి చూపిస్తాను. జస్ట్ క్లిక్ తోటి ట్యూబ్ లైట్ ఆఫ్ అయిపోయింది అండ్ రూమ్ కూడా కంప్లీట్గా డార్క్ అయిపోయింది. ఇవ్వండి ఆన్ చేస్తున్నా. ఓకే ఇది బి అనేది ట్యూబ్ లైట్ అనమాట. బల్బ్ అని చెప్పేసి నేనే అట్లా ఈజీ క్యాచీ ఉంటుందని చెప్పేసి పెట్టాను. డి వచ్చేసరికి వాష్రూమ్ ఏదైతే డోర్ ఉందో దాంట్లో అసలు అవసరం లేదు, బట్ ఇక ఉంది కదా అని చెప్పేసి పెట్టేసాం. ఇవ్వండి ఆన్ ఆఫ్ ఎన్నిసార్లనే చేసుకోవచ్చు ఆన్ ఆఫ్. అండ్ ఇంకొకటి కంప్లీట్ ఆన్ కంప్లీట్ ఆఫ్ అని కూడా ఉందన్నమాట. మనకు 2 ఆప్షన్స్. అన్నీ పెడితే కంప్లీట్ ఆన్ అయిపోతాయి, ఇది బంద్ చేస్తే మొత్తం కంప్లీట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో నేను అన్ని ప్లగ్స్ ఒకటేసారి ఇక్కడికి వెళ్ళి ఆపరేట్ చేయొచ్చు. సో దీని వెనకాల మనకు సెల్ కూడా ఉందన్నమాట. వాళ్ళే ఇచ్చారు చిన్న సెల్, నానో సిమ్ ఇది, సరే నానో సెల్. ఓకే సో ఐ హోప్ ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్టయితే. అసలు ఇంత పెద్ద వీడియో పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఇన్ జనరల్గా ఇంత మంచి వీడియో నాకు యూట్యూబ్లో తెలుగులో దొరకలేదు. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంట్లో ఏజ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే పిల్లలు ఉంటారు, మనం బెడ్ మీదకి వెళ్ళలేకపోతాం. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రోడక్ట్స్. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నా వీడియోస్ లాక్స్లలో వ్యూస్ ఉన్నాయన్నమాట. అవుట్ ఆఫ్ 100% 98% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓన్లీ 1.7% వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను ఇంకా తీయొచ్చు. సో ఇంతకుముందు తీసిన గార్డెనింగ్ టిప్స్ కానీ, వాల్యూస్ ఆన్ మార్ట్ వీడియోస్ కానీ, అక్వేరియం ఎలా స్టార్ట్ చేయాలనే స్టార్ట్అప్ వీడియో కూడా పెట్టాను. ఇవన్నీ మీరు నా యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాంటి కంటెంట్ ఇంకా చూడాలంటే కనుక నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై బాయ్.